హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టైంలో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ అప్పటికప్పుడు చేసుకునే ఒక బోండా రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మిక్సింగ్ బౌల్‌లో ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి. దీన్ని విస్కర్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ అయిన తర్వాత దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకున్నాము. తర్వాత 3 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వచ్చేసి కారమే కాబట్టి ఇంకా మనం వేరే కారం వేసుకోవట్లేదు కాబట్టి ఎర్రకారం ఈ పచ్చిమిర్చి కారమే అనమాట. అందుకని కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. అందుకని 3 తీసుకున్నా నేను. మీరు తినగలిగే కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, ఒక చిన్న క్యారెట్‌ని సన్నగా తురిమి పెట్టుకున్నామండి అది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకుని అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం. నీళ్ళు వచ్చేసి సరిపడినన్ని నీళ్ళు వేసుకుంటే కలుపుకుందామండి. మనకి కన్సిస్టెన్సీ వచ్చి బోండాలు వేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. మరీ పలుచగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా. నాకైతే ఒక కప్పు తర్వాత ఇంకొక పావు కప్పు నీళ్ళైతే పట్టినాయండి. ఒక కప్పు ఫుల్‌గా పట్టి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటే కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం వచ్చేసి వేసుకోవడానికి బోండాలు నూనె కాగబెట్టుకున్నాం కదా! దాంట్లో నుంచి ఒక టేబుల్ స్పూన్ వచ్చి వేడి వేడి నూనె తీసుకొని దీంట్లో వేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట బోండాలు. తర్వాత 2 పించ్ వచ్చేసి కుకింగ్ సోడా వేసుకుందాము. అంతేనండి. మంచిగా మిక్స్ చేసేసుకుని పిండైతే పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకొని కడాయిలో వచ్చేసి ఆయిల్ వేడెక్కిందనమాట. వేడైన తర్వాత స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకి సరిపడిన సైజులో బోండాలు వేసుకుందామండి. కొంచెం చిన్న చిన్నగానే మరీ పెద్దగా కాకుండా. క్విక్‌గా అప్పటికప్పుడు అనుకున్న వెంటనే ఒక స్నాక్ తినాలి అని ఎలాంటి పిండి కానీ ఏం అవసరం లేకుండా మనం ఇలా చక్కగా టేస్టీగా బోండాలు వేసుకోవచ్చనమాట. అది కూడా గోధుమ పిండితో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టీ టైమ్‌లోకైతే చాలా బావుంటాయన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకున్నామంటే అప్పుడే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతదనమాట. లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుంది. పైనొచ్చేసి మనకి కలర్ మారిపోతుందండి. చూడండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. తీసేసుకుందాం ఇంకా. దీనికి ఎలాంటి చట్నీ కానీ ఏం అవసరం లేదండి. ఒకవేళ మీరు చట్నీ తినాలనుకున్నారనుకోండి, పల్లీ చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ చాలా బావుంటుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే అలానే ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందనమాట.
చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చక్కగా ఎంత గుల్ల గుల్లగా ఉందనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.